హైదరాబాద్ అతనికి ఎన్నోసార్లు చెప్పింది చంద్రశేఖరరావు గారు, నిన్నే మొదటి ముఖ్యమంత్రిని చేస్తా డాక్టర్ సాబ్ అని. మీకు తెలుసు తమరి ప్రత్యర్థి. ఆయన అదే ఆశలో అదే భ్రమలో ఊహల పల్లకిలో వాళ్ళు విహరించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారు ఆ మాటను ఒక్కటే మాటతో కొట్టేసింది. ఏమని? దళితులకు పరిపాలన చేత కాదు, ఈ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించాలంటే దొర మాత్రమే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి, దళితులు అవ్వడానికి వీల్లేదని అత్యంత అవమానకరంగా ఉద్యమంలో త్యాగాలు చేసి ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించిన దళితులను నట్టేట ముంచి చంద్రశేఖరరావు గారే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాడు అధ్యక్ష. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, నేను ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు, అది వాళ్ళ ఇష్టం. 2018 ఎన్నికల తర్వాత వాళ్ళు దళితులను వంచి మంత్రివర్గంలో ఒక్కరికే ఆనాడు మంత్రి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రిని మళ్ళీ బర్తరఫ్ చేసి ఆ తర్వాత ఇంకొకరికి ఇచ్చింది. 2018 తర్వాత కూడా ఒక్కరికే అధ్యక్ష ఇచ్చింది, కొప్పుల ఈశ్వర్ గారికి. దళితుల పట్ల వాళ్ళకు ఉన్న ప్రేమ ఎలాంటిదో వాళ్ళ మంత్రివర్గ కూర్పును చూస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అట్లుంటే 2018లో మేము ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారిని మిత్రుణ్ణి, అతని దళితుడనే కాదు అతని సమర్థవంతుడు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరికంటే చదువులో విద్యలో జ్ఞానంలో నేర్పరి వాళ్ళందరికంటే ఆడున్నోళ్ళందరికంటే ఏ పరీక్ష అయినా పెట్టండి మా బట్టి విక్రమార్క గారు మొదటి స్థానంలో వస్తారు. అట్లాంటి చదువుకున్న ఒక దళిత బిడ్డను లక్ష్మీపల్లి అని ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి ఈ స్థాయికి ఎదుగొచ్చిన బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. వారు ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా మోసం చేస్తే అది వారి విజ్ఞత. కానీ ప్రతిపక్ష పార్టీలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు లాంటి, సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ శాసనసభ్యులు ఉన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా కాదని కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నియమించారు అధ్యక్ష. ఏం జరిగిందో మీకు తెలియదా అధ్యక్ష? సంవత్సరం తిరగకముందే ప్రతిపక్ష నాయకుడిగా బట్టి గారు అక్కడ నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుండని, ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుండని, ఒక క్వాలిటీ డిబేట్ డిస్కషన్ ఇనిషియేట్ చేస్తున్నాడని కక్షగట్టి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గుంజుకున్నాడు అధ్యక్ష. 19 మంది ఎమ్మెల్యేలను 5 మంది ఎమ్మెల్యేలకు కుంచకపోయే విధంగా ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓర్వలేని దళితుల పట్ల తన వివక్ష తన కక్షను బట్టి గారిని తొలగించడం ద్వారా ఆయన పైశాచిక ఆనందాన్ని పొందిండు తప్ప ఏ రోజు కూడా దళితుల కోసం వాళ్ళు కనీసమైన ప్రేమ కాదు కదా, అభిమానం కాదు కదా, కనీసం మానవత్వం కూడా వాళ్ళు ప్రదర్శించలేదు అధ్యక్ష. అయినా మానసిక ధైర్యం కోల్పోకుండా ఎన్ని అవమానాలు ఎదురైనా, సభలో మైకి ఇవ్వకపోయినా, సభలోకి రానియకపోయినా మనోనిబ్బరం కోల్పోకుండా ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేసి ఆదిలాబాద్ పిప్పిరి నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు రోజుల కొద్ది పాదయాత్ర చేసి అదే దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బలైన వర్గాలు, మహిళలు, మైనార్టీలను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, అమరవీరుల కుటుంబాలను కలుసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితంలో రాణించింది కాబట్టే ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది అధ్యక్ష. వారు ఉప ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్ర ప్రజలకు ఏ బాగోగుల కోసం మనం బడ్జెట్ పెట్టుకుంటామో ఆ బడ్జెట్ పెట్టే ఆర్థిక మంత్రి హోదా వారికి ఇచ్చిండ్రు. గతంలో ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? హరీష్ రావు గారి దగ్గర ఉండే. ముఖ్యమంత్రి ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? కేసీఆర్ గారి దగ్గర ఉండే. మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? కేటీఆర్ దగ్గర ఉండే. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆనాడు దొరలు నివసించిన గడిలో ఈరోజు పేదలకు ఈరోజు బట్టి విక్రమార్క గారు నివసించి ప్రతిరోజు నిత్యం పేదలు దర్శించుకోవడానికి, లోపలికి రావడానికి, కలవడానికి అవకాశం కల్పించి గేట్లు బార్లా తెరిస్తే ఆనాటి ఆర్థిక మంత్రి ఈనాటి ఆర్థిక మంత్రిని అవమానించే విధంగా బడ్జెట్ ప్రవేశపెడితే నీకు చేత కాదు, నీకు అవగాహన లేదు, నువ్వు నడపలేవు. ఏం భాష అధ్యక్ష ఇది? ఏం వ్యవహారం ఇది? పద్ధత అంటే వాళ్ళు దొరలు మాత్రమే పాలన చేయగలరు,
దొరలు మాత్రమే బడ్జెట్ పెట్టగలరు, దొరలు మాత్రమే దోపిడీ చేయగలుగుతున్నాం మేము అన్నట్టుగా విర్రవీగడం ఏంది అధ్యక్ష? బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపం ఉంటే బడ్జెట్లో లోపాలు చెప్పండి. వ్యక్తిగతంగా బట్టి గారిని టార్గెట్ చేసి మాట్లాడే అవసరం ఉందా అధ్యక్ష? అంటే ఈరోజు ముఖ్యమంత్రి ఇవ్వలే, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండనివ్వలే, ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ను అవమానించే విధంగా, ఆ మనిషిని అనుమానించే విధంగా ఈరోజు వీళ్ళ వ్యవహార శైలి ఉన్నది అధ్యక్ష. ఇది తెలంగాణ సమాజానికి మంచిదాన్ని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు నేను తమరి ద్వారా చెప్పదలుచుకున్నా, బట్టి విక్రమార్క గారు, దామోదర రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, ధనసరి సీత అనసూయ సీతక్క గారు, రామచంద్ర నాయక్ గారు, వేముల వీరేశం గారు, అద్దంకి దయాకర్ గారు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది దళితులకి ఈరోజు ప్రభుత్వంలో అవకాశం వచ్చింది అధ్యక్ష? అంతెందుకు అధ్యక్ష, దళితులను చిన్న చూపు చూసే చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలగాలి, ఆ దళితుడు ముందు చేతులు కట్టుకొని నిలబడాలని తమరిని స్పీకర్గా కుర్చీలో కూర్చోబెట్టినాం అధ్యక్ష. ప్రతి క్షణం ఏ దళితులనైతే చంద్రశేఖరరావు గారు వారి పార్టీ అవమానించిందో ఆ దళితుడు ముందు నాకు మైకు కావాలి, మీరు కరుణించండి, మీరు దయ చూపండి, ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నా అని మీ ముందల చేతులు కట్టుకునే విధంగా మిమ్మల్ని ఈరోజు స్పీకర్గా మా ఎమ్మెల్యేలందరూ మా పార్టీ తమరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఎందుకంటే ఒక దళితుడు ముందు నిలబడి నేను మైక్ అడగాలనా, ఒక దళితుడు పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలనా, దొరబిడ్డనై ఉండి దళితుడు ముందు కింద కూర్చోవడం ఏంది అని ఈరోజు సభకు రావడం లేదు. అది వారి విజ్ఞత, అది వారి ఆలోచన. పోని ఆయనకు అహంకారం ఉంది, వయసు మీద పడ్డది, లేకపోతే మనకంటే వయసులో పెద్దోడు అని ఆయనను కొన్ని విషయాలలో మనము చూసి చూడనట్టు ఉన్నా వీళ్ళకేం పోయే కాలం అధ్యక్ష? ఏం పోయే కాలం? ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బట్టి విక్రమార్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, లేకపోతే వివేక్ గారు, లేకపోతే మా అన్న దామన్న గారు, రామచంద్ర నాయక్ గారు, లేకపోతే వేముల వీరేశం గారు, అద్దంకి దయాకర్కు మేమిస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, రామారావు గారు, దయాకర్ రావు గారు, వినోద్ రావు గారు, కవితారావు గారు, సంతోష్ రావు గారు, ఇవన్నీ పుణ్యానికి నామినేటెడ్ పోస్టులు అధ్యక్ష. ఎన్నికల్లో నిలబడి గెలిచొచ్చోడు గురించి నేను మాట్లాడదలుచుకోలే, కానీ ప్రభుత్వ పెద్దగా అధినేతగా, పార్టీ అధినేతగా పెద్దగా నిర్ణయాలు చేసేటప్పుడు ఓ దామోదరరావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ సంతోష్ రావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ వినోద్ రావుకు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇస్తాడు. వీళ్ళు నలుగురు మంత్రులు ఇదే సభలో చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు మంత్రులుగా ఉంటే అటువైపున అట్లుంటే ఇటువైపున బట్టి విక్రమార్క దళిత్, దామోదర్ రాజనరసింహ దళిత్, వివేక్ వెంకటస్వామి దళిత్, అడ్లూరి లక్ష్మణ్ దళిత్, వేముల వీరేశం దళిత్, ధనసరి అనసూయ సీతక్క ఆదివాసి, అదేవిధంగా రామచంద్ర నాయక్ లంబాడ, అద్దంకి దయాకర్ దళిత్. మా టీం చూడండి, వాళ్ళ టీం చూడండి అధ్యక్ష. ఇది నీతి జాతి. వాళ్ళొచ్చి ఒక క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ మినిస్టర్, సోబర్ పర్సనాలిటీ, వెంకటస్వామి గారు లేకుంటే తెలంగాణలో ఇవన్నీ అభివృద్ధి జరిగినాయా? ఒక రాజకీయ వారసత్వము, ప్రజలకు సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చిన మంత్రిని, ఆ మంత్రిని గెలవనిస్తలేరు అధ్యక్ష, మాట్లాడనిస్తలేరు. అంటే స్పీకర్గా తమరు సభను నడపలేరని వాళ్ళ పోడియంలో కూర్చున్న దాని వెనకాల రాజకీయం లేదు అధ్యక్ష, రాజకీయ కుట్ర ఉన్నది. ఒక దళితుడు స్పీకర్గా ఈ సభను నడపలేడు, దళితుడు సభనే నడపలేనప్పుడు స్పీకర్గా కొనసాగొద్దు అనే కుట్ర కోసం ఈ రోజు సభలో పోడియంలో కూర్చున్నారు అధ్యక్ష. ఇది దళిత వ్యతిరేక విధానం అని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. మీరు ఇన్నిసార్లు విజ్ఞప్తి చేశారు, ఒక్క మాటైనా మిమ్మల్ని కన్సిడర్ చేసిండ్రా? ఎన్నిసార్లు హరీష్ రావు మైక్ అడిగితే మీరు అన్నిసార్లు మైక్ ఇచ్చిండ్రు అధ్యక్ష? విజ్ఞత ఉండాల్సిన అవసరం లేదా? బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఈ రోజు ఒక దళితుడు పైన కూర్చుంటే గంటల కొద్దీ మీ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి ఈ రోజు అవమానించే విధంగా పోడియంలో కూర్చుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళ ఆలోచన ఒక్కటే, స్పీకర్గా దళితుడు
ఈ సభను నడపలేడు, స్పీకర్గా దళితుడు ఉండొద్దు, ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు అతను ఫెయిల్ అయిండు అంటే ఒక దళితుడు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండొద్దు